జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి స్థుతుల మీద మీరు ఆసీనుడై యేసు ప్రభువనైనా లార్డ్ జీసస్ అయినా మీరు తండ్రి ప్రభు ఘనత పొందిన విధానాన్ని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కలిసి స్థుతించి ఉండగా మీకు వందనాలు ప్రభు. లార్డ్ జీసస్, ఇదిగో మమ్మల్ని మరొక్కసారి తండ్రి మా హృదయములను మా ప్రాణాత్మ దేహములను ఇదిగో మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభువనైనా మరొక్కసారి ప్రభువనైనా తండ్రి పెడుతూ ఉండగా మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి నాయన. ప్రభు యేసు రక్తం కలవరి సెలవులో ఆయన శరీరం నుంచి గాయముల నుంచి స్రవిస్తున్న రక్తం మా నడినెత్తి మొదలుకున్న రికాల వరకు, వెంట్రుకలు మొదలుకున్న రికాల వరకు, మా ప్రాణాత్మ దేహములు, మనస్సులు, మనస్సాక్షులు, హృదయములన్నీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి నాయన. తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ క్షణం వరకు ఇప్పటి వరకు కడగబడని ప్రతి పాపము, మచ్చ, కలంకము, డాగు, అడత ఏది ఉన్నా కూడా మీ రక్తంలో సంపూర్ణంగా మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. మేమున్నటువంటి ప్రాంతాలు, ప్రాంగణములు యేసు ప్రభ తండ్రి మీ రక్తం చేత ప్రోక్షణ చేస్తున్నాం. మేమున్నటువంటి ప్రాంతాలు ప్రభనైనా ఇదిగో ప్రభు వాక్యాన్ని వినడానికి కూర్చున్నటువంటి మా ప్రాంగణములన్నింటినీ కూడా మీ రక్తం చేత సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మీ రక్తం చేత సంపూర్ణంగా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభు. లార్డ్ జీసస్ నైనా తండ్రి ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ను యేసయ్య శక్తి గల నామములో బంధిస్తూ ఉంటున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, నన్ను తండ్రి ప్రభనైనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రభ దర్శించండి. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని దర్శించి మీరే మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. కృపగల దేవా, ఇక్కడున్న వారందరికంటే ప్రభనైనా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికంటే ప్రభ నేను ఏమాత్రము యోగ్యుని కాదని ఇదిగో మీ పాద సన్నిధిలో యేసయ్య ప్రజల ఎదుట సిగ్గుపడక ఒప్పుకొంటూ ఉన్నాను. యేసు ప్రభ, ఐ ప్రే దట్ యు హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. తండ్రి ప్రభ, నా తలంపులను, నా నోటిని, పెదవులను, నాలుకను, స్వరాన్ని ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత కుటుంబ వేయబడినదై రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూసుకుని వెళ్ళుగాక. మీకే స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తి గల నామమందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. మనం గమనించినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అని దేవుని వాక్యము చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు యొక్క మాటలు అంటే కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘం అంటే క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి లేకపోతే కొనబడినటువంటి ఆ యొక్క సంఘంతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే క్రీస్తు న్యాయాధిపతిగా ఉంటున్నాడు. క్రీస్తు ఆయన మొట్టమొదటిగా ఆయన మనిషి రూపంలో వచ్చాడు. మనం గమనించినట్లయితే గొర్రెపిల్ల రూపంలో వచ్చాడు. ప్రేమైన వాళ్ళారా, ఆయన రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతూ ఉన్నాడంటే న్యాయం తీర్చేదానికి, తీర్పు తీర్చేదానికి ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకు బహుస్పష్టంగా తెలుసు ప్రేమైన దేవుని పిల్లరా. కానీ కొరింథీ సంఘంతో ఈ మాటలు మాట్లాడడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అన్న విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా మనం క్రీస్తు న్యాయాధిపతి, మనకందరికీ తెలుసు క్రీస్తు న్యాయాధిపతి అని. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే చూడండి, ఇప్పుడు రాసినటువంటి మాటలు గమనించినట్లయితే ఇవి సంఘంతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు అన్న విషయాలు మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుడు. అంటే క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలకు కూడా తీర్పు ఉంటుందా? ప్రియమైన వాళ్ళ బైబిల్లో మనం చూసినట్లయితే వారు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ప్రతివానికి వాని క్రియల చొప్పున అని బైబిల్లో వ్రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డకు కూడా తీర్పు అనేది ఉంటుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గాను స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ తీర్పు ఎలాంటి తీర్పు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు 2 కూడా వివరిస్తాను. అంటే ఆ తీర్పుకు ఈ తీర్పుకు ఉన్నటువంటి తేడాను నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నా. గమనించినట్లయితే దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట సూచితిని. ప్రేమైన దేవుని గారు ఇక్కడ మనం గమనించినట్లయితే కొద్దివారేమి గొప్పవారేమి వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు అంటే అర్థం ఏంటంటే ప్రేమైన వాళ్ళారా వీరంతా కూడా యేసు రక్తంలో కడగబడిన బిడ్డలే, సంఘము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మిగతా వారికి అసలు అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే అర్హత కూడా లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేవారు ఎవరంటే ప్రేమ వాళ్ళారా యేసయ్యను నమ్ముకున్నటువంటి బిడ్డలు, యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలు. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చూస్తున్నాం చూడండి 22వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకుందాం. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు చెప్తూ ఉన్నాడు జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడట. జీతాన్ని ఎవరికి సిద్ధపరుస్తాడు? తన సేవకులకు సిద్ధపరుస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన వారలారా. సో ఇవన్నీ కూడా నేను చూపించే వాక్య భాగాలన్నీ కూడా ఇవి క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలకు, సేవ చేస్తున్నటువంటి బిడ్డలకు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన వారలారా. సో వీరికి కూడా తీర్పు అనేది ఉంది, వీరికి కూడా దేవుడు తీర్పు అనేది తీరుస్తాడు. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన వారలారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూసుకుందాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును, వానికి జీతమిచ్చును దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో ఎదుర్కొనబోయే వారి నిమిత్తమై వారి విషయమే మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. అంటే మనం అనుకుంటూ ఉన్నాం ఇదిగో నేను యేసు రక్తంలో కడగబడ్డాను కాబట్టి ఇక్కడ ఏ తీర్పు లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది యేసు రక్తంలో కడగబడిన తర్వాత ప్రేమైన వాళ్ళారా మనము చేసే ప్రతి పని కూడా కౌంట్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంతకు ముందు యేసుక్రీస్తును నమ్మక ముందు నువ్వు ఏమి చేసినా కూడా అది కౌంట్ కాదు ప్రేమైన దేవుడురా. ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే దేవుని వాక్యం మనం చూస్తాం. సరే సో అంటే వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసును నమ్మనటువంటి బిడ్డలకు, యేసుక్రీస్తును స్వంత రక్షకుడుగా అంగీకరించినటువంటి బిడ్డలకు, యేసు రక్తములో కడగబడినటువంటి వారికి, యేసునందు విశ్వాసము ఉంచినటువంటి వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడిందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక తీర్పు అనేది ఏంటంటే పేతురు అయితే చాలా చక్కగా రాస్తారు. ఏంటంటే తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంట? తన ఇంటి నుంచి అని బైబిల్లో వ్రాయబడింది. ఎక్కడి నుంచి? తన ఇంటి నుంచి అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన వారలారా తన ఇల్లు అంటే ఏంటి? తన యొక్క సంఘం. ప్రేమైన దేవుని బిడ్డలారా తన ఇంటి నుంచే దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సరే మొట్టమొదటి ఆత్మీయ తలంపు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. మనం గమనించినట్లయితే క్రీస్తు న్యాయాధిపతి. ప్రేమైన దేవుని బిడ్డలారా సో క్రీస్తు న్యాయాధిపతి ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు. సో దేవుని నమ్మినటువంటి బిడ్డలైనా దేవుని నమ్మనటువంటి బిడ్డలైనా కూడా ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళారా చూడండి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 26వ వచనం. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశం. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. మనుష్యులకు తీర్పంటు తీరిస్తే అది యెహోవా వశము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా ఇది నేను ఇందాక చెప్పినట్టుగా సంఘాన్ని గురించి కాదు చెప్తూ ఉన్నది. యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారిని కాదు, ప్రతి మనుష్యుని గురించి వ్రాయబడినటువంటి వాక్య భాగం ఇది. తీర్పు తీర్చుట యెహోవా వశము. వాళ్ళు దేవుని నమ్మినటువంటి బిడ్డలైనా సరే నమ్మనటువంటి వారైనా సరే ప్రేమ వాళ్ళరా అంటే ప్రతి ఒక్కరు ఈ లోకములో మానవ జీవితం లేకపోతే మానవునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి, నరునిగా నారిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి
దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు యెహోవా తీర్పు తీరుస్తాడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, మృతి పొందవలనని నియమింపబడను. ఆ తరువాత మృతి పొందిన తర్వాత తీర్పు జరుగును. ప్రేమైన వాళ్ళారా, ఇది ఎవరిని గురించి వ్రాయబడింది? అందరిని గురించి. ఇప్పుడు మనం చదవండి, ఈ 2 భాగాలు మనం గమనించినట్లయితే యెహోవా తీర్పరి లేకపోతే దేవుడు తీర్పరి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి, ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా, ప్రేమైన వాళ్ళారా, ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిందే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతే. సో ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడేదానికి అర్హత ఉందా లేదా అనేది కూడా మన బైబిల్లో మనం చూస్తాం. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడాలంటే కూడా అర్హత ఏంటో తెలుసా? యేసయ్య రక్తంలో కడగబడ్డాం, యేసయ్య యందు విశ్వాసం ఉంచడం, లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడే అర్హత కూడా లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించే హెబ్రీ 9:27 మరోసారి చదువుకుందాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, నియమింపబడను. ఆ తరువాత తీర్పు జరుగును. ప్రేమైన వాళ్ళారా, సో ప్రతి ఒక్కరికి తీర్పు అనేది కాచి పెట్టుకుని ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో కానీ మనం గమనించినట్లయితే ఈ తీర్పు అనేది, ప్రేమ వాళ్ళారా, మనుష్యులు చేసినటువంటి పాపాలు, మనుషులు అంటే ఆదాము నుంచి, ప్రేమ వాళ్ళారా, ఎవరెవరైతే ఎలాంటి రకమైన తప్పులు చేశారు, ప్రేమైన దేవుడారా, సో వారికి ప్రాయశ్చిత్తం అనేది టెంపరీగానే జరుగుతూ ఉండింది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రేమైన దేవుడారా, ఆయన ఈ లోకానికి వచ్చి మనం గమనించినట్లయితే, సో ఇదివరకే కల్వరి శిలువలో తీర్పు తీర్చాడు. కల్వరి శిలువలో ఎలాంటి తీర్పు తీర్చాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మోసేటటువంటి ఆ యొక్క పాపాన్ని ఆయన మోసుకోవటం జరిగింది. ఆయనకు తీర్పు తీర్చబడింది. ప్రేమైన వాళ్ళారా, సో ఆయనకు తీర్పు తీర్చబడింది. యెహోవా దేవుడు ఏం చేశాడంటే, తన స్వంత కుమారుని ఏం చేశాడంటే, ప్రేమైన వాళ్ళారా, సో తీర్పు తీర్చి అందరి పాపాలు ఆయన మీద వేసేసి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకు తీర్పు తీర్చడం జరిగిందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, కానీ ఇది ఎవరికి అంటే, ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు ఎవరైతే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రేమైన వాళ్ళారా, వారు తీర్పుకి ఎంత మాత్రం కూడా భయపడనక్కర్లేదు అని పేతురు చెప్తూ ఉన్నాడు. 2:24 చదువుకుందాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఏం చేశాడంటే మనుషులందరి పాపములు తనకు తానే ఏం చేశాడంట, తన మీద మోసుకొనెను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే లోక పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో లోక పాపములన్నీ ఆయన మీద వేసుకుంటే లోకులందరూ రక్షించబడినట్టేనా? కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో లోక పాపాలన్నీ వేశాడు ఆయన, అన్ని కూడా మోసుకున్నాడు. ఆదాము మొదలుకొని, ప్రేమైన వాళ్ళారా, ఇప్పటి వరకు కూడా లోక పాపములన్నీ కూడా ఆయన మీద వేశాడు. శిక్ష ఆయన అనుభవించాడు, తీర్పు ఆయనకు తీర్చబడింది. ప్రేమైన వాళ్ళారా, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమైన వాళ్ళారా, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు మాత్రమే తుడిచివేయబడతాయి, కానీ మిగతా వారికి కాదు అని దేవుని వాక్యం చాలా. ఎందరు తన్ను అంగీకరించిరో, ఎందరు దేవుడు లోకమును ప్రేమించను, లోకములో ఉన్న అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరి కోసమైన ప్రాణం పెట్టాడు. ప్రేమైన దేవుడారా, కానీ ఎందరు తన్ను అంగీకరించిరో వారికి అందరికీ, అనగా దేవుని నామమందు చౌదరా వచ్చిన యోహాను సువార్త 1:12.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ప్రేమ వాళ్ళరా, దేవుడు లోకాన్నంతటిని ప్రేమించాడు. కానీ ఏంటంటే అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నశింపక, వారు మాత్రమే తీర్పులోనికి రాక నిత్య జీవం పొందినట్లు ఆయన వారి. అందుకే ఎందరు తన్ను మూడు పదాలు కదా, ఎందరు తన్ను అంగీకరించినో వారందరికీ ఆయన దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇచ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అందరూ అంగీకరించలేదు ప్రేమ వాళ్ళారా, తృణీకరించే వారు ఉన్నారు ప్రేమ వాళ్ళారా. మనం చూస్తాం కొద్ది కాలం కిందట ఎవరు వాట్సాప్ లో పెట్టారు ప్రేమ వాళ్ళారా. సో ఇజ్రాయెల్లో సువార్త చెప్తూ ఉంటే నిలదీస్తున్నారు, మా దేశంలో నువ్వు సువార్త చెప్పొద్దు, వి నో హూ ఇస్ క్రైస్ట్, వి నో హూ యు ఆర్, మా దేశంలో సువార్త చెప్పేదానికి మీకు అధికారం లేదు అని, మీరు కావాలంటే ఎక్కడికైనా వేరే దేశానికి వెళ్ళి చెప్పండి, కానీ ఈ దేశంలో చెప్పేదానికి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్తూ ఉన్నారు ప్రేమ వాళ్ళారా. ఎవరు? తన జనుడిగా పిలువబడినటువంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన స్వంత జనుడు అంటూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందరు తన్ను అంగీకరించారో వారికందరికీ ఆయన దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళారా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ప్రేమైన వాళ్ళారా, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు ఏం చేస్తాడంట? ఆయనను మన కోసం పాపము చేసిన అదండి తీర్పు. ప్రేమైన వాళ్ళారా, యేసయ్య మీద అంత తీర్పు, అంత భారము, లోక పాపములన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ప్రేమ వాళ్ళారా, పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు. అది తీర్పు ప్రేమైన వాళ్ళారా. సో యేసు దేవునికి ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు ప్రేమైన వాళ్ళారా. సో ఆ తీర్పు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఈ తీర్పు నుంచి విడుదల పొందుతారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించిన. ప్రైజ్ బీ టు గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆనాడు పాత నిబంధనలో దేవుడు అబ్రహామును అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారిని మాత్రమే, వారి సంతానాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అది మన దాకా వచ్చేదానికి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ పొందినట్లు ఆయన ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? అన్ని జనులమైనటువంటి మనకందరికి రక్షణ ప్రాప్తించినట్లు ఏం చేశాడంట? మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించాడు. దేవుని వాక్యం సాధిస్తుంది. అందుకే ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నిజంగా తీర్పులోనికి రారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూసుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళారా, ఇది తీర్పు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, ఇదిగో ఎందరైతే తన్ను అంగీకరించారో, ఎవరైతే దేవుని మాట విన్నారో, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన విశ్వాసం నుంచి ఆయన రక్తంలో కడగబడతారో వారు తీర్పులోనికి రాక
మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన తీర్పరే ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారికి ప్రేమ వాళ్ళరా ఈ తీర్పు లేదు ప్రేమైన దేవుడు. ఎందుకంటే వీరికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యేసు ప్రభువును అంగీకరించావా, ఇదిగో నీకు ఇంకా తీర్పు అనేది లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మిగతా వారికి తీర్పు ఆల్రెడీ తీర్చబడింది. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడింది ప్రేమ వాళ్ళరా ఏంటంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది లేదు. చనిపోకముందే ఎవరికైనా ఛాన్స్ ప్రేమైన దేవుడు. చనిపోయిన తర్వాత మనుషులందరూ ఒకసారి చనిపోవాలని నిర్ణయించబడను. ఆ తర్వాత తీర్పు జరగను. ఆ తీర్పు ఏంటంటే ప్రేమ వాళ్ళరా సో డైరెక్ట్ గా వెళ్ళిపోవటమే. ఇంకా యేసును అంగీకరించిన ప్రతి బిడ్డకు, సృష్టికర్తను అంగీకరించిన ప్రతి బిడ్డకు మనం గమనించినట్లయితే ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ యేసయ్యను దేవుణ్ణి ఎవరైతే అంగీకరించారో వారందరికీ ఆల్రెడీ తీర్పు తీర్చబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి ఇప్పుడు వాక్య భాగంలో కరెక్ట్ గా వద్దాం. సో యేసు న్యాయాధిపతి, యేసు తీర్పరి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మొట్టమొదటి తీర్పు ఏంటంటే యేసును అంగీకరించావా లేదా అనేది ఒక డిమార్కేషన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. అంగీకరించలేదా? మన మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు చూసినట్లుగా ఎడమ వైపున ఉన్న వాళ్ళందరూ ఎవరు? మేకలు. కుడి వైపున వాళ్ళందరూ గొర్రెల ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వీళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోవాలి. వీళ్ళంతా కూడా ప్రేమ వాళ్ళరా దేవుడి అనుగ్రహించినటువంటి ఆ యొక్క పరలోకానికి, లేకపోతే పరదేశంలో ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్ళిపోవాలి ప్రేమైన దేవులారా. అది దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభువును నమ్మినటువంటి బిడ్డలకు కూడా ఇప్పుడు తీర్పుని వ్రాయబడింది. ఏంటి అన్న విషయాలు కొద్దిసేపు నేను మీతో క్లియర్ గా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన వాళ్ళారా. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా తీర్పు ఉందని మనం ఇందాక చదువుకున్నాం. ఆ తీర్పు ఏంటంటే యేసు ప్రభువును నమ్మిన తర్వాత యేసు ప్రభు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే ఇదిగో నువ్వు నన్ను నమ్మావు కదా, నన్ను నమ్మిన వాడు ఏం చేయాలంటే ఇదిగో నా వాక్య ప్రకారం జీవించాలి. దేవుడు ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుడారా. ఆ స్టాండర్డ్ ప్రకారం మనము జీవిస్తూ ఉన్నామా లేదా అనే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీర్చడం ప్రారంభిస్తాడు ప్రేమైన దేవుని ద్వారా. సో అంటే ఇది దేవుడిని నమ్మిన తర్వాత మనం చేసే ప్రతిక్రియ అది ఏంటంటే మనం చేసే ప్రతి పని అది కౌంట్ అవుతుంది. దేంట్లో కౌంట్ అవుతుంది? యేసయ్య సేవ నిమిత్తమై కౌంట్ అవుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈ సేవా కార్యక్రమంలో లేకపోతే దేవుణ్ణి ఇదిగో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ కదా. సో ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రేమ వాళ్ళ. అంటే అందరూ సర్వలోకానికి వెళ్తారంటే కాదు, కొంతమంది వెళ్తారంట, కొంతమంది వెళ్ళలేరు. సో వెళ్ళగలిగిన వారిని పంపండి, వెళ్ళలేని వారు ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థించండి, వాళ్ళ కోసం సహాయం చేయండి. ఈ రీతిగా బైబిల్లో అనేకమైనటువంటి సూచనలు ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ మనం గమనించినట్లయితే కానీ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే యేసయ్య కోసం జీవించాలి. ఇదిగో నేను పాపానికి చనిపోయాను, క్రీస్తు వరకు జీవిస్తున్నాను. నేను జీవించాను. అందుకే పౌలు అంటాడు ఏంటంటే ఇదిగో నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసుని నమ్ముకున్న తర్వాత ఇదిగో నేను జీవించే నేను వేసే ప్రతి అడుగు, నేను చేసే ప్రతి క్రియ, నేను మాట్లాడే ప్రతి మాట అది యేసు కొరకే. అది యేసయ్యను కనపరుస్తూ ఉందా? యేసయ్యను అవమానపరుస్తుందా? యేసయ్యకు మహిమ కలిగే రీతిగా ఉందా? యేసయ్యకు మచ్చ తెచ్చేదిగా ఉందా? ప్రేమైన దేవులారా, ఇది యేసయ్యకు నిజంగా మనం ఇచ్చేటటువంటి ఎలాంటిదంటే సేవాపూర్వకమైనటువంటి ఆయనకు కృతజ్ఞతతో మనం ఇచ్చేటటువంటి ఒక విధమైనటువంటి ఒడంబేడు కావు నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి ప్రేమైన వాళ్ళారా. అందుకే ఇక్కడ అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 మనం చూసినట్లయితే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అంటే క్రీస్తును నమ్ముకున్నటువంటి తర్వాత మనం మంచివి చేయొచ్చు అంట, చెడు చేయొచ్చు. నౌ గాడ్ హాస్ గివెన్ యూ ఫ్రీ విల్ కదా. గలతీయులకు రాసిన పత్రిక 5లో మనం చూసినట్లయితే ప్రేమ వాళ్ళరా మనం చూస్తాం మనల్ని దేవుడు ఫ్రీగా వదిలేస్తాడు. ఇప్పుడు ఫ్రీగా వదిలేస్తాడు. ఇదిగో నీకు తీర్పు అనేది అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు ఫ్రీగా చేస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని కోసం జీవిస్తావా, దేవునికి అవమానకరంగా జీవిస్తావా, దేవుని మహిమ కోసం జీవిస్తావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నీ శరీరానికి లోబడి నువ్వు జీవిస్తావా అనేది దేవుడు ఫ్రీగా వదిలేశాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు.
ప్రతివాడును అంటే యేసు రక్తంలో కడగబడిన బిడ్డ, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాల్సి వస్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, అందుకే మనం గమనించినట్లయితే ఇదే పౌలు రోమా సంఘంతో కూడా రాస్తాడు. రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి, 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరము. దేవుని చూడండి, ఇక్కడ సహోదరుడు అంటున్నాడు. సహోదరుడు అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ. నీ ప్రక్కనికి ఎందుకు తీర్పు తీరుస్తావు నువ్వు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సో యు ఆర్ నో మోర్ టు బి టు జడ్జ్ అదర్స్. ప్రేమైన దేవుడు, ఎందుకంటే యేసయ్యందు విశ్వాసం ఉంచామంటే అర్థం ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, మనం కృపతో మనము కప్పబడ్డామని అర్థం. సో కృపలో ఉన్నప్పుడు వేరే వాటిని పాయింట్అవుట్ చేసేదానికి అధికారం కానీ అవకాశం కానీ లేదు ప్రేమైన దేవుని పిల్లల. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే పక్కన ఏలెత్తి చూపిస్తూనే ఉంటాడు. అందుకే అంటూ ఉన్నాడు, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు ప్రక్కవానికి తీర్పు తీర్చనేలా, వాడిని తృణీకరించనేలా. గుర్తుపెట్టుకోండి, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. నువ్వు కృపలో ఉన్నావు. కృపలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, దేవా నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రం అని చెప్పే స్థితిలో ఉండాలి. కానీ ఫలానా వ్యక్తి బాగలేడు, ఫలానా వ్యక్తి యొక్క జీవితం బాగలేదు, ఆమెకు అహంకారము, లేకపోతే ఈమెకు, లేకపోతే తగ్గించుకొని కూడా లేదు, లేకపోతే వాడు చెప్పిన మాట వినడానికి మనం తీర్పు తెచ్చడానికి ఎంత మాత్రం కూడా మనకు అధికారం లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే సో యేసు కృపలో మనం ఉన్నామని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కానీ సో ఈ తీర్పు ఎలాంటి తీర్పు అన్న విషయాలు కొద్దిసేపు త్వరగా మనం తెలుసుకుందాం. ప్రేమ వాళ్ళ, ఈ తీర్పు ఎలాంటి తీర్పు? దేవుని సేవకులుగా ప్రేమ వాళ్ళరా, మన పనిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అది మంచివైనను సరే, చెడ్డవైనను సరే. చూడండి, ఒక చక్కటి వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే అంటే ఈ పునాది మీద కట్టబడిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పునాది మీద కట్టబడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రేమైన దేవులరా. సో ఆ పునాది యేసుక్రీస్తే పునాది కాబట్టి ఆ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు. ఆ పునాది మీద నీ సహోదరుడు కట్టబడుతున్నాడు, నీ సహోదరి కట్టబడుతుంది, నీ సంఘములో ఫెలోషిప్ లో ఉన్న వారు కట్టబడుతూ ఉన్నారు ప్రేమైన దేవులరా. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, పునాది ఎవడును వేయనడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రైజ్ బీ టు గాడ్. చాలా క్లియర్ గా ఇక్కడ రాయబడింది ప్రేమ వాళ్ళారా. యేసయ్యలో మనము యేసయ్య నందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మనము చేసే ప్రతిక్రియ అది కొయ్యగడ్డితో సమానమా? అది ఏమంటే కొయ్యగడ్డితో సమానమా? కొయ్య కాదు, గడ్డితో సమానమా? కర్రతో సమానమా? వెలగల రాళ్లతో సమానమా? బంగారంతో సమానమా? వెండితో సమానమా? మనం పరీక్ష చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా. నీకు నీవే తీర్పు తీర్చుకున్న ఎడల నీకు తీర్పు తీర్చబడదని బైబిల్లో రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, మనమే ఏం చేయాలంటే, నేను చెప్పే మాటలు నిజంగా ఇవి దేవుడికి అనుకూలంగా ఉన్నాయా లేదా? నేను ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నాను, ఒక వ్యక్తిని నేను మరొక రీతిగా మాట్లాడుతున్నాను, నా మాటలు నిజంగా దేవుడికి అంగీకృతమా కాదా అన్నది మనమే తీర్పు తీర్చుకున్న ఎడల మనం తీర్పులోనికి రాము అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మాటలు మాత్రమే కాదు, క్రియలు సైతం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నేను యేసుని నమ్మిన తర్వాత ఈ పని చేస్తున్నా, ఈ పని దేవునికి అంగీకృతమా కాదా మనమే తీర్పు తీర్చుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ తీర్పులోనికి రాము ప్రేమైన వాళ్ళారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో మనం చేసే పనులు అవి వెండికి సంబంధించిన, అంటే వెండి ఎంత వెలవగలిగినవా, బంగారంతో వెలవగలిగా, లేదంటే ఇంకా ఏంటంట వెలగల రాళ్లతో సమానమా, కర్రతో సమానమా, గడ్డితో సమానమా, ఇంకా కొయ్యకాలతో సమానమా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏ కేటగిరీకి మన పనులు వస్తూ ఉన్నాయి? మన మాట్లాడే మాటలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, అవి యేసయ్య తీర్పు తీర్చకమనిపే బైబిల్ వాక్యం చాలా తేటతెల్లగా మాట్లాడుతుంది. ఏ కేటగిరీకి వస్తాయి నువ్వు చెక్ చేసుకో. నువ్వు చేసే పనులు గడ్డితో సమానమా? అది అగ్నితో పరీక్ష చేసి ఏమవుతుందంట, గడ్డి కాలిపోతుంది, కొయ్యకాలు కాలిపోతుంది, కర్ర కాలిపోతుంది. మిగిలినటువంటి బంగారము, వెండి, వేలగల రాళ్ళు మిగులుతాయి కదా. వాటిలో కూడా మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. బంగారం లాంటి పనులు కదా, వెండి లాంటి పనులు, తర్వాత వెలగల రాళ్ళ లాంటి పనులు. ప్రేమైనది మిగతావన్నీ కూడా కాలిపోతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఇది చేశాను, అది చేశాను, ఇంతకాలం ఇచ్చాను, 50,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, దేవునికి ఎవరికి కావాలి? మన డబ్బు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది, కయ్యను నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? నువ్వు హేబేలు కంటే అర్పణ ఎవరు ముందు ఇచ్చారు? కయ్యను ముందు ఇచ్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవునికి అర్పణ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది? కయ్యనుకు వచ్చింది. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా హేబేలు కూడా అర్పణ ఇచ్చాడు, కానీ కయ్యను మొట్టమొదటిగా స్టార్ట్ చేశాడు. ప్రేమ వాళ్ళ కానీ కయ్యను యొక్క క్రియలు సత్క్రియలు కానందున దేవుడు ఆ అర్పణను తృణీకరించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇచ్చే కానుకలను బట్టి ప్రేమ, ఈ లోకంలో మనం లంచాలు ఇస్తాం, అధికారులకు లంచాలు ఇచ్చి మన పనులు చేస్తుంటాం. మనం ఈ లోకంలో మనం లంచాలు ఇచ్చి, లేకపోతే మంచి మంచి బెస్ట్ సర్టిఫికెట్స్ మనం తీసుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఎదుట అవన్నీ కూడా చల్లవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవి కొయ్యకాలతో సమానము, గడ్డితో సమానము, కర్రతో సమానము మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వు వెలగల రాళ్లతో కట్టబడినటువంటి ఆ యొక్క పునాదిలాగా కట్టబడినటువంటి కట్టడంలాగా మన పనులు ఉంటున్నాయా? మన మాటలు ఉంటున్నాయా? మన క్రియలు ఉంటున్నాయా? లేకపోతే బంగారం లాంటి క్రియల్లాగా మనం ఉంటున్నాయా? దేవుడు దేనితో మనల్ని రేట్ చేస్తూ ఉన్నాడు? దయచేసి గమనించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్మినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఇదిగో ఈ తీర్పు ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ప్రేమైన దేవుని ద్వారా జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. మిగతా వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. వారికి ఒకటే తీర్పు, ఏంటది? వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళడమే. కానీ యేసు ప్రభువును నమ్మినటువంటి బిడ్డలకు మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే వారి క్రియల చొప్పున కదా, వారి క్రియల చొప్పున ఏ కేటగిరీలో ఉన్నాయో మనం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ 5 కేటగిరీలు ఇచ్చి 5 6 మనం గమనించినట్లయితే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడను. ఆ దినమన్న దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రేమారా, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ప్రేమారా, మనం కట్టినటువంటి పని ఆ అగ్ని చేత కాల్చబడిన తర్వాత ఏదైనా ఉందంటే దానికి దేవుడి జీతం ఇస్తున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒకరికి మనం సహాయం పడే గుణము ఉంటున్నామా? ప్రేమ వాళ్ళరా, ఒకరికి సహాయం చేయగలుగుతూ ఉన్నామా? సహాయం చేయలేకపోతున్నామా? కదా, నీ వలన సహాయం పొందగోరితే ప్రేమ వాళ్ళ నీకు చేతనైతే సహాయం చేయి. ప్రేమ దేవుని వాక్యం చాలా విసురుతుంది. నీ చెయ్యి వెనక్కి తీసుకోవద్దని బైబిల్లో రాయబడింది కదా. చేతనైనంత మటుకు సహాయం చేయి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ దయచేసి చూడండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుందంట. ప్రేమ వాళ్ళరా, అంటే నేను ఇంత కట్టాను, అంత చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆ యొక్క పని ఏమైందంట? కాల్చివేయబడింది. ఆ పనికి వెలనే లేదు. ప్రేమైన దేవుడు, దేవా నీ నామందు నేను అద్భుతములు చేయలేదా? మీ నామందు నేను సువార్త ప్రకటించలేదా? నేను సువార్త చెప్తే ఎంతమంది రక్షించబడ్డారో నీకు తెలుసు కదా. కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఏదైనా సరే అది ఏ మోటివేషన్తో చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం, దేవుని నామాన్ని మహింపరిచే రీతిగా, దేవుడు ఒప్పుకునే రీతిగా. అందుకే బైబిల్లో రాయబడింది, మనిషిని మనల్ని మనం మెచ్చుకుంటే అది కాదంట, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు అని బైబిల్లో రాయబడింది. దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అంట. ప్రేమైన వాళ్ళ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఏ రీతిగా మన క్రియలు, ఏ రీతిగా మన పనులు ఉంటున్నాయి, ఏ రీతిగా మన మాటలు ఉంటున్నాయి, ఏ రీతిగా మనం ఏ మోటివేషన్ తో మన మాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, దాని వెనక
మరొక ఉద్దేశం ఉంటుంది ప్రేమ వాళ్ళ. సో గాడ్ నోస్. అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్గా వారి హృదయ అంతరంగములను ఎరిగిన వాడు. అది కూడా నేను మీకు తర్వాత నేను చూపిస్తాను ప్రేమ వాళ్ళ. దేవుని వాక్యం చూడండి 15వ వచనం చదువుకుందాం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కేవలం నువ్వు ఎట్లా ఉంటావంటే పరలోకంలో ఊరికి అట్లా పడి ఉంటావు అంతే. ఎంత అవమానం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ వాళ్ళరా. ప్రతి ఒక్కరు కూడా వెండితోనూ బంగారంతోనూ లేకపోతే ఆ యొక్క వెలగల రాళ్లతోనూ కట్టినటువంటి ఆ యొక్క కట్టడాలను చూస్తూ ఉంటే మనం కట్టిన కట్టడాలన్నీ కూడా కాలిపోతా ఉన్నాయి, బూడిదైపోతా ఉన్నాయి. ప్రేమైన వాళ్ళారా, ఏముండదు అక్కడ మనకు చెప్పుకోవడానికి ఏముండదు పరలోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమీ ఉండదు ప్రేమ వాళ్ళారా. అందరూ ఉన్నత స్థాయిలో ఉంటే మనం ఊరికి ఎక్కడ పడి ఉంటాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అడుగుతున్న వారు ఏ విధంగా పడి ఉంటారో మన ఇళ్ల దగ్గర, లేకపోతే ఆ యొక్క సినిమా హాళ్ల దగ్గర, రోడ్ల దగ్గర ఎలా పడి ఉంటారో ఆ పరలోకంలో పడి ఉంటాం అనమాట. అలాంటి జీవితం ఉంటుంది. అది భయంకరమైనటువంటి జీవితం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూడండి, మనం గమనించినట్లయితే దేవుణ్ణి సంతోష పెట్టాలి కానీ మనుషులను సంతోష పెట్టకూడదు ప్రేమైన వాళ్ళారా. చూడండి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మా హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుతున్నాము. దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. ప్రేమ వాళ్ళరా, మనుషులను సంతోషపెట్టవాలని మేము ఏ పని కూడా చేయటం లేదు. మనుషులను సంతోషపెట్టాలని మేము బోధ చేయటం లేదు. మనుషులను సంతోషపెట్టాలని వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి బోధ మేము చేయటం లేదు. కానీ దేవుణ్ణి మేము సంతోష పెడుతూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన బోధ మేము చేస్తూ ఉన్నాం. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు ఈ కాలంలో మనం గమనించినట్లయితే ప్రాస్పరిటీ గాస్పెల్ కొంతమంది చెప్తే ఓ మై గాడ్ ఇంకంతా కూడా యేసు నమ్ముకో, నీకు అన్ని సమకూడతాయి, నీకు అది కావాలి ఇది కావాలి ఉన్న విషయాలు యాక్చువల్గా లోతులోనివి చెప్పటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటావా నీ అప్పుడు తీరిపోతాయి. దేవుని నమ్ముకుంటావా ఇదిగో నాకు ఇల్లు కట్టుకుంటావు. దేవుని నమ్ముకుంటావా ఇదిగో నీకు అది వస్తుంది ఇది వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కాదండి ప్రేమైన దేవుడురా. సో పౌలు అంటాడు, నేను కలిమిలో ఉండనేరుగుదును, లేమిలో ఉండనేరుగును, కానీ ఏ స్థితిలో ఉన్నాడు దేవుణ్ణి స్తుతించడం నేను నేర్చుకున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఇస్తాడు కాదంటం లేదు. కానీ ప్రేమైన దేవుడులారా, ఇస్తేనే దేవుడని కాదు. ప్రేమైన దేవుడులారా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోవాలి, ఆయన దేవుడే, ఆయన సర్వశక్తిమంతుడే, ఆయన నీ కోసం నా కోసం రక్తం కార్చినటువంటి ప్రభు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మేము మనుషులను సంతోషపెట్టు వారం కాక దేవుణ్ణే మేము సంతోషపెడుతూ ఉన్నాము అని పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలను మనం గమనించినట్లయితే మనం యాక్చువల్ గా పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఇదిగో పైన ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, పై పైపులను ఏ విధంగా చేస్తున్నాడు, మనుషులు అలాంటి చేయదు కానీ దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడు. చూడండి మనం చూద్దాం, ఇష్టపూర్వకంగా చేస్తున్నామా లేదా అని దేవుడు చూస్తాడంట. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు. వెరీ బ్యూటిఫుల్ థింగ్ ప్రేమ. దేవుని చిత్తమును మనఃపూర్వకంగా సనుకొనకుండా కాదు ప్రేమ వాళ్ళరా. దేవుని చిత్తాన్ని బలవంతంగా కాదు, దేవుని చిత్తాన్ని మనఃపూర్వకముగా జరిగించుకొనుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ప్రేమైన దేవుడులారా, పలానా వ్యక్తికి ఏదైనా మనము ఒకవేళ డబ్బులు ఇచ్చామా, పలానా వ్యక్తికి ఏదైనా సహాయం చేశామా, పలానా వ్యక్తికి ఏదైనా మనము ఒకవేళ గుడ్డలు ఇచ్చామా, ప్రేమ వాళ్ళరా మనం ఏం చేస్తామంటే చూడండి, నేను ఇస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు, కృతజ్ఞత కూడా లేదు. మరోసారి రెండోసారి ఇవ్వాలంటే రెండోసారి నేను ఇవ్వాలంటాను కదా, థ్యాంక్స్ కూడా చెప్పలేదండి, రెండోసారి ఏ విధంగా ఇస్తాం. కానీ పౌలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు ఎవరికి ఇస్తున్నారు, ఆ వ్యక్తి కాదు నువ్వు ఇచ్చేది, దేవునికి ఇచ్చినట్లు. ప్రేమైన దేవుడులారా, ఆ వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేదా ఆ వ్యక్తి దేవునికి అకౌంట్ చెప్పుకుంటాడు. కానీ నువ్వు మాత్రం ఆ వ్యక్తికి ఇచ్చానని మాత్రం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ప్రేమైన దేవుడులారా, సో ఆ వ్యక్తికి దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడు, ఆ వ్యక్తికి ఇచ్చావు అంతేకాని ప్రేమైన వాళ్ళరా ఆ వ్యక్తి నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మరోసారి చదువుకున్నాం. వచ్చినండి
పైకి పై మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఇదండి ప్రభు కోరిక. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఇదిగో నేను ఆకలి గొంతిని నీవు నాకు ఆహారం పెట్టితివి కదా, నేను దప్పిగొంటిని నీవు నాకు దాహం ఇచ్చిందివి. ప్రేమైన దేవుళ్ళరా, సో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆకలి కొంటే నువ్వు నాకు ఆహారం ఇచ్చావు. ఆకలి అంటే యేసు ప్రభు ఆకలి కొంటే మనం ఇచ్చామా? కాదు. ఎవడో ఆకలి కొంటే మనం పెట్టాడు. కానీ ప్రభు అంటున్నాడు, వానికని కాదు, నువ్వు నాకు చేసినట్టు దేవుడు చెప్తూ ఉన్నాడు. సో వానికి దాహం ఇచ్చినట్టు కాదు, నువ్వు నాకు చేస్తావు, గుర్తు పెట్టుకో అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మనుషులకు చేసినట్టు కాక ఏంటంట, దేవునికే చేస్తామని మీరు ఇష్టపూర్వకంగాను మనఃపూర్వకంగాను మీరు చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, సో ఒకసారి ఇచ్చిన తర్వాత రెండవసారి వ్యక్తి కృతజ్ఞత లేని విధంగా మన దగ్గరకు వస్తే ఆ వ్యక్తిని మనము చీదరించుకుంటాం. పోరా కృతజ్ఞత లేనివాడా, నీకే నిచ్చేదంట కదా దేవుని వాక్యం. గమనించినట్లయితే అలా కాదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి ఇచ్చావు, నువ్వు మర్చిపో అంతే. దానికి జీతము అది నువ్వు వెలగల రాళ్లతో కట్టబడిందేమో, బంగారంతో కట్టబడింది అంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు దానికి ఇంపార్టెంట్. ప్రేమైన దేవుడారా, ఏ ఉద్దేశంతో నువ్వు ఇస్తున్నావు, వాడికి ఏ ఉద్దేశం, వాడిని నువ్వు పొగుడుతున్నాడని ఇస్తున్నావా, లేకపోతే దేవునికి చేస్తున్నవాడు నిజంగా అక్కర్లో ఉన్నాడు, వానికి సహాయం చేస్తే నిజంగా దేవునికి సహాయం చేసినట్టు దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. ఇష్టపూర్వకంగాను మనఃపూర్వకంగాను చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళరా, ఆ వ్యక్తి కృతజ్ఞతైన వాడైతే వాడు దేవునికి సమాధానం చెప్పుకుంటాడు, వాడు కూడా అకౌంట్లోకి వస్తాడు. ప్రేమైన దేవుడారా, అది దేవుడు చూసుకుంటాడు. కానీ బట్ నీ సహోదరుడికి నీవు తీర్పు తీర్చవద్దు, నీ సహోదరుడు నువ్వు తృణీకరించవద్దు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, అందుకే చూడండి, దేవుని ఎదుట ఇలాంటి పనులు చేస్తే దేవుని ఎదుట మనం సిగ్గుపడాల్సింది వస్తుందంట. ప్రేమైన వాళ్ళరా, చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఏ విధంగా నిలిచి ఉండాలి? దేవుని ఏ రీతిగా మీరు నిలకడగా ఉండాలంటే ఆయన ఎదుట సిగ్గుపడేవారుగా ఉండొద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండాలి. ప్రేమైన దేవుళ్ళారా, ఇదిగో ప్రేమ వాళ్ళరా, మనం ఏదైనా పని చేస్తే మనమే గిల్టీగా ఫీల్ అవుతుంటాం కదండి, చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత అది ఏదైనా కావచ్చు, ఇతరులకు సహాయం కావచ్చు, ఒకరికి లేకపోతే మాట సహాయం కావచ్చు, ప్రేమైన వాళ్ళ లేకపోతే డబ్బు సహాయం కావచ్చు, లేకపోతే ఇంకొకటి మరొకటి ఏదో చేస్తుంటాం. కానీ ప్రభు ఎదుటకు వచ్చేపాటికి మనం నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందా, లేకపోతే ధైర్యంగా ప్రభు దగ్గర ఉంటూ ఉన్నామా? ప్రేమ వాళ్ళ దేవుని వాక్యాన్ని బట్టి అందుకే మనమే తీర్పు తీర్చుకున్న ఎడలా మనము తీర్పులోనికి రాకయుందు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రభు దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళ ప్రభు ఎదుట ఏదైనా సరే ధైర్యంగా మనం ఉండగలుగుతున్నామా? ఒక మాట మాట్లాడడం ప్రభు ఎదుట ధైర్యంగా చెప్పగలమా? ప్రేమ వాళ్ళ మన స్వనీతి కూడా దేవుని ఎదుట మురికిగుడ్డలాగా ఉంటుంది. ప్రేమైన దేవుడు, అది కూడా మురికిగుడ్డ అంటే అది కూడా అగ్నితో కాల్చబడితే అది కూడా బూడిదైపోతుంది. ప్రేమైన దేవుడు, మన స్వనీతి అన్ని కూడా కాల్చబడతాయి. అవి కూడా గడ్డితో సమానమే, అవి కూడా కొయ్యకాలతో సమానమే. ప్రేమైన దేవుని ద్వారా చాలా మంది కొంత స్వనీతి చెప్పుకుంటూ ఉంటారు, నేను తప్పు చేయను కదా, నేను తప్పు చేయను, నేను కరెక్ట్ గా మాట్లాడతాను, నేను కరెక్ట్ గా చేస్తాను. ప్రేమ వాళ్ళరా, ఆ స్వనీతాన్ని కూడా మురికి గుడ్డలతోనూ, మురికి పేలుకలతోనూ, కొయ్యకాలతోనూ, గడ్డితోనూ సమానం. అవన్నీ కూడా దేవుని యొక్క అగ్నితో కాల్చబడినప్పుడు అవన్నీ కూడా బూడిదే మిగిలిపోతాయి. కానీ వెండిలాగా, బంగారంలాగా, వెలగల రాళ్ళలాగా ఎంత మాత్రమో మిగిలిపోవన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. ఇలా చూసుకున్నాం, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు చేసిన పని అంతా కూడా వ్యర్థమైపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఎంతో చేస్తానని మనం అనుకుంటుంటాం. అది మన మనస్సులో అనుకుంటాం. ఎంతమందికి సహాయం చేశాను, ఎంతమంది బీద పిల్లలకు నేను చేశాను, ఎంతమంది అనాథలకు నేను సహాయం చేశాను, ఎంతమంది విధవరాలకు నేను సహాయం చేశాను అనుకుంటూ ఉంటాం. కానీ అదన్నీ కూడా ఒకవేళ ఏందంట కాలిపోతుందేమో ప్రియమైన దేవుని ద్వారా వానికి నష్టము కలుగును, మనకి నష్టము కలుగునని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకా మనకు గమనించినట్లయితే ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా మనకి నెగిటివ్ కలుగుతుందంట. మంచి కాదు కానీ ఇంకా కాలిపోవడం కానీ. చూడు 10వ వచనంలో వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని మంచివైనను సరే చెడ్డవైనను సరే. మంచి చేయడం మాత్రమే కాదు, చెడ్డ కూడా చేస్తారంట ప్రేమ వాళ్ళ ప్రతి వాడును చెడ్డ చేసే ఇది కూడా ఉంది ప్రేమైన దేవుని ద్వారా. అంటే మరొక పాజిటివ్ గా కాదు కానీ ఇంకా నెగటివ్ గా కూడా చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని నమ్ముకున్నట్టు బిడ్డలే, విశ్వాసం ఉంచినటువంటి వారే, రక్తములో కడగబడిన వారే ప్రేమైన దేవుని ద్వారా. ఏ మోటివ్ తో చేస్తున్నాం? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మోటివేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడడానికి పైకేమో మాటలు మంచిగానే మాట్లాడినట్టు కనపడతాయి కానీ వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ దట్? ప్లెయిన్ గా మాట్లాడడం దేవునికి ఇష్టం. చిన్న పిల్లలకి ఏ మనస్తత్వం ఉండదు కదండి, ఏదైనా మనసులో పెట్టుకుని మాట్లాడతారా పిల్లలు? అందుకే మీరు సంటి బిడ్డల వల్ల ఈ రీతిగా మీరు మారితే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట. చిన్న బిడ్డల వల్లే మీరు మారాలి. అంటే ఏ మోటివేషన్ ఉండకూడదు దానిపై, దాని వెనక ఆ మాట వెనక కావచ్చు, ఆ పని వెనక కావచ్చు, మరొక ఉద్దేశం ఉండకూడదు ప్రేమైన దేవుడా. ప్లెయిన్ గా ఇది దేవుడు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు, నేను చేస్తున్నాను అంతే. అలాంటి ప్లెయిన్ హార్ట్ దేవునికి కావాలి ప్రేమ వల్ల. అలాంటి వాళ్ళు యథార్థ హృదయాలు అంటారు. అలాంటిది దేవునికి కావాలి. కానీ యథార్థత అనేది మరొకరు చాలా స్వనీతి కూడా యథార్థత ఆపాదించుకుంటూ ఉంటారు. యథార్థంగా నేను మాట్లాడుతానండి అందుకే నాకు అందరూ శత్రువులు అవుతారు. కాదు ప్రేమైన దేవుళ్ళ, యథార్థంగా మాట్లాడితే శత్రువులు కాదు. కానీ ప్రేమైన దేవుళ్ళ యథార్థంగా మాట్లాడడం, యథార్థంగా చేయటం మనం నేర్చుకోవాలి. ప్రేమ వాళ్ళ ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులను సైతం ఆయన వానికి మిత్రులుగా చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక త్వరగా ముగించుకుందాం. 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంటను. క్షయం అనేది క్షయం ఏదంటే నశించిపోయేది, కాలిపోయేది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అంటే ఇప్పటికి నిలిచి ఉండేది అనమాట ప్రేమ వాళ్ళరా. అది అగ్నితో కాల్చివేసినప్పుడు అది నిలిచిపోతుంది. జీవంతో కూడుకున్నది ప్రేమైన దేవుని బిడ్డలారా. అక్కడ మనం చూస్తాం, వెండి బంగారం వెలుగల రాళ్ళతో కూడుకున్న దాంతో సమానం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అది నిత్య జీవంతో కూడుకున్నది, అది నిలిచిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోసపోకుడి, నువ్వేమనుకుంటూ ఉన్నావు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు ప్రేమ వాళ్ళరా. ఆయన దగ్గర ఫేవరెటిజం ఎంత మాత్రం కూడా పని చేయదు ప్రేమ వాళ్ళరా. ఫేవరెటిజం ఎంత పని చేస్తుంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి మన పవిత్రంగా చేస్తాడు. అంతేగాని ఎప్పుడైనా దేవుని బిడ్డలారా మనం ఏదో పని చేసి దేవుని దగ్గర మభ్యపుచ్చాలను కొట్టే, మోసపుచ్చాలను కొట్టే, దేవుని నుంచి మభ్య పొందాలనుకుంటే అది దేవుని దగ్గర కాదు. మనుషులు అలాంటివి చూస్తారేమో ప్రేమ. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయ అంతరంగమును చూచును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు సహాయం చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో సేవ చేస్తూ ఉన్నావు, అది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే అందుకే యేసు ప్రభువు చక్కటి మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19-20 వచనాల్లో, ఇదిగో మీరు ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోకండి, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. ఇక్కడైతే చిమ్మెట పట్టును చదువుతారా వచనాన్ని? మత్తయి సువార్త 6:19-20. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెటయు తుప్పును వేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలేరు. ప్రేమైన దేవుని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద అందుకే యేసు ప్రభువు ఏమంటాడంటే
శాస్త్రులు పరిశీలన చేసినట్టు చేయొద్దండి మీరు. ఎందుకంటే వారు వారి ప్రతిఫలం పొంది ఉన్నారు అంటున్నాడు కదా. వారి వారి ప్రతిఫలం పొంది ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి వచ్చింది కాబట్టి పరలోకంలో వాళ్ళకి ప్రతిఫలం లేదని అర్థం. ప్రేమ వాళ్ళరా, ఈ లోకంలో ప్రతిఫలం ఆశిస్తూ ఉన్నావా? పరలోకంలో ప్రతిఫలం లేదు ప్రేమైన దేవుడారా. ఈ లోకంలో ప్రతిఫలం ఆశించకుండా ఉన్నట్లయితే పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది ప్రేమైన వాళ్ళ. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది కదా. మనం గమనించినట్లయితే ఏదైనా ప్రతిఫలం ఆశించామో, ప్రతిఫలము కోరామో, ఆ ప్రతిఫలంతో మనం సంతోషిస్తూ ఉన్నామంటే ప్రతిఫలం ఆల్రెడీ వచ్చింది. 2 సార్లు దేవుడు ప్రతిఫలం ఇవ్వాడు ప్రేమైన దేవుడారా. అది ఈ లోకంలో ఉన్న ప్రతిఫలం కావాలి, నీకు పరలోకంలో ఉన్న ప్రతిఫలం కావాలి. ఈ లోకంలో ఆల్రెడీ నీకు ప్రతిఫలం వచ్చింది కాబట్టి పరలోకంలో నీకు ప్రతిఫలం లేదంటాడు దేవుడు. ప్రేమైన దేవుడారా, ఈ లోకంలో ప్రతిఫలం అక్కర్లేదా? ప్రతిఫలం ఆశించడం లేదా? పరలోకంలో నీకు ప్రతిఫలం ఉంది. అక్కడ నీకు దేవుడు రివార్డ్ ఇవ్వబోతున్నాడు. అక్కడ దేవుడు నీకు ఏమిస్తున్నాడు? నీ క్రియలను బట్టి అక్కడ జీతం ఇస్తూ ఉన్నాడు. నీ క్రియలను బట్టి ఆయన మనకు జీతం. ప్రియమైన దేవుడులారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. చివరిగా చూసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ప్రైజ్ బి టు గాడ్. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన దేవుడు పైనున్నాడు కాబట్టి మీ చూపులన్నీ కూడా పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకోవడానికి కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఎంత మాత్రం పెట్టుకోవద్దండి. మన మనస్సు అంతా కూడా భూ సంబంధమైన వాటి మీదనే ఉంటది. నన్ను గురించి వాడేమనుకుంటున్నాడో, వీడేమనుకుంటున్నాడో, ఈమెమనుకుంటుందో, మన తలంపులు ఆలోచనలన్నీ కూడా ఇవే. ప్రేమ వాళ్ళారా, నిన్ను గురించి దేవుడేమనుకుంటున్నాడు ఆలోచన చేసావా? ప్రేమైన దేవుడులారా, ఇదిగో నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన మాటలను బట్టి దేవుడేమనుకుంటున్నాడు చేసావా? వాళ్ళేమనుకుంటే వీళ్ళేమనుకుంటే మనకు సంబంధం లేదు. ప్రేమైన దేవుడులారా, వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు, చేసుకునేవాడి ఏమి ఇబ్బంది లేదు. ప్రేమైన దేవుడులారా, దేవుడు అపార్థం చేసుకోకుంటే చాలు. దేవుడు నిన్ను ప్రేమైన దేవుడులారా హెచ్చిస్తే చాలు. ప్రేమైన దేవుడులారా, దేవుడు నిన్ను కరెక్ట్ గా అసెస్ చేస్తే చాలు. ప్రేమైన దేవుడులారా, దేవుడు నిన్ను గురించి సంతోషపడుతూ ఉన్నాడా లేదా, దానికి ప్రతిఫలం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ వాళ్ళ నిజంగా మనం చేసేటువంటి ప్రతిక్రియ, ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఇవన్నీ కూడా యేసునందు విశ్వాసం వచ్చినటువంటి బిడ్డ, యేసు రక్తంలో కలిగిన బిడ్డల, లేకపోతే మనం చేసే ప్రతిక్రియ అది యేసుకు సేవలాగా ఉంటుంది. ప్రేమైన దేవుడులారా, మనం చేసేది బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికి ఉన్నాను అంటే అది క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. నేను ఏ పని చేసినా అది క్రీస్తు కొరకే, ఏ మాట మాట్లాడినా క్రీస్తు కొరకే. ప్రేమైన దేవులారా, ఇతరులకు సేవ చేసినా అది క్రీస్తు కొరకే. ప్రేమైన దేవులారా, ఇతరులకు మంచి చేసినా అది క్రీస్తు కొరకే. ప్రేమ వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళారా, సో ఇదంతా కూడా సేవ కింద. ఒక్కసారి ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు చేసే ప్రతి పని సేవ కిందకే వస్తుంది. ప్రేమైన దేవులారా, అది కేవలం వాక్యం చెప్తేనే సేవ కాదు, వర్షిప్ చేస్తేనే సేవ కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ వాళ్ళారా, మనం ఇతరులకు చేసే ప్రతి సేవ కూడా అది దేవుని సేవగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇదిగో అల్పమైనటువంటి ఈ నా సహోదరునికి నువ్వు సహాయం చేస్తావు కాబట్టి నీవు నాకు సహాయం చేస్తావని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ఏ రీతిగా ఉన్నాయి మన జీవితం? ప్రేమైన వాళ్ళారా, ఏ రీతిగా ఉంది మన జీవితాలు ప్రశ్నించుకుందాం. చూడండి, లూకాసు వార్తలో ఒక చక్కటి మాట చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 16-15. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడి మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని వాక్యం మనుష్యులలో ఘనముగా ఎంచబడేది దేవునికి అది అసహ్యము. ప్రేమ వాళ్ళరా, ఇప్పుడు పరిశీలన చేసుకుందాం. దేవునికి అసహ్యమైనవి చేస్తున్నామా, దేవునికి ఇష్టమైనవి చేస్తున్నామా? మనుష్యులలో ఘనమైనవి దేవునికి అసహ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, టైం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 31 వరకు దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు, ఎలాంటి వారిని తన సేవకు పిలుస్తున్నాడని ప్రేమిన వాళ్ళరా, మనుషులలో ఘనమైన వారిని, లేకపోతే తెలివిలేని వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే వారు చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగే రీతిగా, దేవునికి ఘనత కలిగే రీతిగా, దేవునికి మహిమ ఆపాదించే రీతిగా చేస్తారు కాబట్టి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రేమిన వాళ్ళారా, మనం చివరిగా మన మూల భాగం చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇది సత్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సత్యం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. మనకు తీర్పు లేదు, ఇదిగో నేను పరలోక రాజ్యంలో ఉంటాను అనే సువార్తలు బోధన వస్తున్నాయి. లెట్ us be very very careful. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది? అంతకుముందు చేసిన వారికి కౌంట్ లేదేమో కానీ యేసునందు నమ్మిక వచ్చిన తర్వాత మనం చేసే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. అది ఇతరులకు చేసిన సహాయమైనా సరే, అది ఏది చేసినా సరే అది దేవుని సేవకే కౌంట్ అవుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇతరులకు సాయం చేసినా, ఎవరికి సాయం చేసినా ప్రేమైన దేవుడా అది దేవుని సేవకే కౌంట్ అవుతుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసే క్రియలు అవి వెండితో సమానమా, బంగారుతో సమానమా, వెలగల రాళ్లతో సమానమా, కట్టబడినటువంటి కట్టడాలా, లేకపోతే కొయ్యకాలుతో, కర్రతో, లేకపోతే గడ్డితో సమానంగా ఉంటున్నాయా? ఇవన్నీ కూడా అగ్నితో దేవుడు కాల్చినప్పుడు ఏమవుతాయి? కాలిపోతాయి, బూడిద మిగిలిపోతుంది. ప్రేమైన వాళ్ళరా, మిగతాయి మాత్రమే, వెలగలే మాత్రమే మిగిలిపోతూ ఉండగా తలలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏ రీతిగా ఉన్నాయి? ప్రభు ఎదుట ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుందాం. ఆయన ఇప్పటికీ మనల్ని క్షమించేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు కదా, ఏదైనా ఇలాంటివి చేస్తుంటే అవన్నీ కూడా ఆయన క్షమించేటటువంటి దేవుడు, అవన్నీ కూడా తుడిచివేసేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు కదా, మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు కౌంట్ చేస్తాడు. మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయం అంతరంగాలు చూస్తూ ఉన్నాడు. ఏ ఉద్దేశంతో పనులు చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రేమైన దేవుడు కదా, సో ఈ 6 గంటల్లో బంగారంతో సమానమా, వెండితో సమానమా, వెలగరాలతో సమానమా, కర్రతో సమానమా, గడ్డితో సమానమా, కొయ్యకాలతో సమానమా, మన పనులు దేనితో సమానంగా వచ్చున్నాయి. దేవుని నమ్ముకున్న బిడ్డలమే దేవుని మనం చేసే ప్రతి పని కూడా అది దేవుని సేవతో సమానం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సుధాకర్ ప్రార్థన చేసి ముగిస్తారు. స్తోత్రం నాయనా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని పరిశీలించుకొని మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని జీవించడానికి మాకు కృపను దయచేయండి. ఇంకా మేము ఎక్కడైతే తప్పులు చేస్తున్నామో, పాపాలు చేస్తున్నామో వాటన్నింటినీ మరొకసారి మీ బాధలో ఒప్పుకుంటున్నాం ప్రభా. మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం ప్రభా. క్షమించి మన్నించి మీ పవిత్ర రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి బిడ్డలుగా మీ నామానికి మహిమకరంగా ప్రకటించమని ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ప్రభా తండ్రి యేసయ్య, మేము మీ బిడ్డలుగా తండ్రి అనేక మందికి సహాయం చేసే రీతిగా ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా.
ఇబ్బందుల్లో కష్టాల్లో తండ్రి ఉన్న వారికి ప్రతి యేసయ్యా నీ బిడ్డలుగా మేము సహాయం చేయడానికి మాకు కృపను దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా తండ్రి యేసయ్యా, స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. మా ఫెలోషిప్ అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబాన్ని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుస్తున్నాం ప్రభా. ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి యేసయ్యా ప్రార్థనా పనులుగా మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా తండ్రి యేసయ్యా. మీ సన్నిధిలో మేమందరం ధైర్యపెట్టుకొని తండ్రి యేసయ్యా మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నీకే మహిమ ఘనత ఇది యుగములకు ఆరోపిస్తున్నాం ప్రభా. తిరిగి మేమందరము మరి కష్టం పర్యంతము తండ్రి నీకు కూడా రెక్కలు తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.